యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి రామారావు గారు, మన సేల్స్ ఏంటి ఇలా పడిపోయాయి? ఏం చెప్పంటారు మేడం, మన మసాలాతో వంట చేస్తే అది చెత్తలా ఉంటుందని చెప్పి తినలేక దాన్ని చెత్తబుట్టలో పడేస్తున్నారట జనాలు. అందుకని మన మసాలా వాడిన కస్టమర్లు అందరూ కూడా మసాలా ప్యాకెట్స్ తీసుకొచ్చి షాపు వాడి మొహాన్ని కొట్టిపోతున్నారట. అందుకే షాపు వాళ్ళందరూ సరుకు తెచ్చి మా మొహాన్ని కొట్టారు మేడం. ఏం చేయాలో అర్థం కాక మేము సరుకు మొత్తం ఇక్కడ తీసుకొచ్చాం మేడం. ఎందుకు, నా మొహాన కొట్టడానికా? చచా, మీ మొహాన్ని ఎందుకు కొడతాం మేడం? మీకు రిటర్న్ చేయడానికి సరుకు మొత్తం తీసుకొచ్చాం. ఓకే, స్టాక్ రిటర్న్ చేశారుగా, బయలుదేరండి. మా డబ్బులు మాకిస్తే మేము బయలుదేరుతాం మేడం. డబ్బులా? డబ్బులేంటి? డబ్బులేంటంటారేంటి మేడం? ఆ స్టాక్ మొత్తానికి డబ్బులు ఇచ్చాం కదా, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటున్నాం. మేము స్టాక్ రిటర్న్ చేసినప్పుడు మీరు మా డబ్బులు కూడా రిటర్న్ చేయాలి కదా మేడం. మీరు స్టాక్ రిటర్న్ చేసినంత మాత్రాన నేను డబ్బులు రిటర్న్ చేస్తానని అనుకోకండి. ఒక్క పైసా కూడా ఎవ్వరికి ఇవ్వను. ఇది చాలా అన్యాయం మేడం. మీరు ఇలా చేశారంటే మేము కోర్టుకు వెళ్తాం. వెళ్ళండి, ఏ కోర్టుకు వెళ్తారో వెళ్ళండి, నో ప్రాబ్లం. వెళ్ళేటప్పుడు మనం చేసుకున్న అగ్రిమెంట్ కాపీని కూడా తీసుకెళ్ళి కోర్టులో చూపించండి. అగ్రిమెంట్లో మీరు నాకు ఏ కారణం చేతైనా సరుకుని రిటర్న్ చేస్తే నేను మీకు పైసా కూడా రిటర్న్ చేయాల్సిన అవసరం లేదని క్లియర్గా రాసుంది. బహుశా మీరది చదవకుండానే సంతకం పెట్టుంటారు. మీరు ఇలా చేస్తారని మేము అస్సలు ఊహించలేదు మేడం. ఇప్పుడు అర్థమైంది కదా, మీరు ఏం చేస్తారో చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను మాత్రం మీకు నయా పైసా వెనక్కివ్వను. ఇంకేం చేస్తాం మేడం, ఈ నష్టాన్ని మరో మంచి కంపెనీ దగ్గర డీలర్షిప్ తీసుకొని పూడ్చుకుంటాం. మేడం, పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు మేడం. మీరు ఎవరికి అన్యాయం చేస్తారో వాళ్ళందరికీ దేవుడు న్యాయం చేస్తాడు. మమ్మల్ని ఆ దేవుడు కాపాడతాడు మేడం. కానీ మీరు ఇలా చేస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. జస్ట్ షట్ అప్. శాపనార్థాలు పెట్టకుండా వచ్చిన దారినే వెళ్ళండి. అవుట్, గెట్ అవుట్. వెళ్ళకి ఇక్కడే ఉంటామేంటి? ఇక్కడే ఉంటే మీ పాపాలు మాకు అంటుకుంటాయి. పదండి రెడ్డి గారు. రేపు ఫ్యాక్టరీ దగ్గర వంటల ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు కదా, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు? అంతా సెట్ చేసామన్నయ్య. మన మసాలా బ్రాండ్ని ట్యాగ్ చేస్తూ కొన్ని స్టాల్స్ పెట్టి అందులో అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు చేసి పబ్లిక్ చేత టేస్ట్ చేయిస్తాం. జెన్యూన్గా వాళ్ళ రివ్యూ తీసుకుంటాం. అంతేకాదు, అసలు మసాలా ఎప్పుడు వేస్తే ఎంత టేస్ట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ పోపు వేసిన తర్వాత ఉప్పు కారం ఎప్పుడు వేయాలి, తర్వాత మసాలాలు ఎప్పుడు వేయాలి అన్నీ చూపిస్తాము. ఇదంతా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. మన బ్రాండ్ నేమ్ AAA మసాలా పేరు అందరికీ తెలుస్తుంది. ఇదంతా వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయొచ్చు. వెరీ గుడ్ అఖిల్. నిజంగా ఈ ప్రోగ్రాంతో మన కంపెనీ AAA మసాలా జనాల్లోకి వెళ్తుంది. శ్యామ, నేను కూడా స్టాల్స్లో ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాను. మీ బావగారు నాకు వంట రాదంటూ ఎగతాళి చేస్తారు కదా. రేపు నా వంట జనాలకి రుచి చూపించి ఈయనకి నేనంటే ఏంటో చూపిస్తా. నాన్న అఖిల్, AAA మసాలా అంటే ప్రతి ఇంట్లో వినబడే పేరు. నేను కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత పబ్లిసిటీ చేయకున్నా సరే సేల్స్ ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉండేవి. కానీ నాకిప్పుడు
ఈ ఖర్చు ఈ ప్రయాస అవసరమా అనిపిస్తోందిరా. మీరు చెప్పింది నిజమే డాడీ. కానీ కొన్నేళ్లుగా మన కంపెనీ క్లోజ్ అయ్యి వదిలి డీల్ చేయడం వల్ల త్రిబుల్ ఏ మసాలా అనేది జనాలకి దూరమైంది. దాన్ని వీలైనంత త్వరగా జనాల్లోకి తీసుకెళ్లి మళ్లీ కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఈ మాత్రం పబ్లిసిటీ ఖచ్చితంగా చేయాలి. అవునండి, అఖిల్ చెప్పింది నిజమే. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్ మమ్మీ. మనం అనుకున్నట్టు రేపు ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఇక మనకి తిరుగుండదు. విత్ ఇన్ 1 month మన మసాలా కంపెనీ నంబర్ 1 స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. నువ్వు శ్యామ ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. చెప్పు వనజాక్షి. రేపు వాళ్ళేదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారు? రేపు మసాలా కంపెనీకి సంబంధించి ఏదో స్టాల్ పెడుతున్నారంట. ఆ స్టాల్లో వీళ్ళు మసాలాతో చేసిన వంటలు జనాలకు తినిపిస్తారంట. ఇదంతా టీవీలో కూడా వచ్చి వాళ్ళ కంపెనీకి మంచి పేరు వస్తుందంట. అలా ప్లాన్ చేస్తున్నారా? పర్వాలేదు, అంతా మన మంచికే. మన మంచిగా ఎలా మేడం? చెప్తాను. నువ్వు అర్జెంటుగా నా దగ్గరికి రా, నీకో విషయం చెప్పాలి. అలాగే మేడం, బయలుదేరుతున్నాను. వదినా, ఏంటి శ్యామా ఇలా వచ్చావు? నీకోసమే వదినా. నీకొక విషయం చెప్దామని వచ్చాను. ఏం చెప్పినా డబ్బులు వచ్చే విషయం చెప్పు, పోయే విషయాలైతే వద్దే. డబ్బుల విషయం కాదులే వదినా. రేపు మేము ఒక వంటల ప్రోగ్రాం పెడుతున్నాము. అందులో నువ్వు కూడా వంట చేస్తావా అని అడుగుదామని వచ్చాను. చేస్తా శ్యామా, దాందే ఉంది. నేను డబ్బులు పెట్టి సరుకులు కొనాల్సిన పని లేదు కదా, అన్నీ మీరే ఇస్తారు కదా. అన్నీ మేమే ఇస్తాము. పైగా నువ్వు టీవీలో కూడా కనపడతావు. అయితే ఖచ్చితంగా వచ్చి చేస్తాను. పైసా ఖర్చు లేకుండా టీవీలో వస్తానంటే ఎందుకు చేయను? సరే వదినా. సరే శ్యామా, నేను పని మీద బయటికి వెళ్తున్నానే. రేపు కరెక్ట్ టైంకి నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేస్తాను. ఎందుకు వదినా? అందరం కలిసి వెళ్దాం. మాతో పాటే రండి. సరే, మీతో పాటే వస్తానే. సరే వదినా, నేను వెళ్తున్నాను. సారీ మేడం, సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకొకసారి ఇలా లేట్ చేయకు. చెప్పిన పని చేయడమే కాదు, టైంకి రావాలి, టైంకి పని చేయాలి. అలాగే మేడం. చెప్పండి మేడం, ఇప్పుడు ఏం చేయాలి? రేపు వాళ్ళు కండక్ట్ చేయబోయే వంట ప్రోగ్రాం అట్టర్ ఫ్లాప్ అయ్యేలా ప్లాన్ చేశాను. దానికి నువ్వు చిన్న రిస్క్ చేయాలి. రిస్క్ చేయాలా? ఏంటి మేడం అది? డబ్బులా మేడం? నాకేనా? డబ్బులు డబ్బులు తప్పితే నీకు వేరే ఆలోచనే ఉండదా? ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా మేడం, అందుకే ఏది చూసినా నాకు డబ్బులాగే కనిపిస్తుంది. నీ డబ్బు ఆలోచన పక్కన పెట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటి మేడం ఇది? నీ దగ్గరున్న కవర్లో నేను తయారు చేసిన పౌడర్ ఉంది. నువ్వు ఈ రోజు రాత్రి వాళ్ళకి తెలియకుండా
సీక్రెట్గా వాళ్ళ మసాలాలో ఈ పౌడర్ కలపాలి. వాళ్ళ ప్రోగ్రాంలో ఆ మసాలాతో చేసిన వంటలన్నీ పాడైపోతాయి. అవి తిని జనాలు వాళ్ళ మొహాన ఊసి వాళ్ళని ట్రిపుల్ ఏ మసాలాని పచ్చి బూతులు తిడతారు. ట్రిపుల్ ఏ మసాలా ఒక చెత్త మసాలా అని దుమ్మెత్తిపోస్తారు. ఇదంతా లైవ్ టెలికాస్ట్ అవ్వడం వల్ల పబ్లిక్ అంతా చూస్తారు. దాంతో ట్రిపుల్ ఏ మసాలా ఒక చెత్త మసాలా అని ముద్ర పడిపోతుంది. దాన్ని ఎవ్వరు వాడరు. వాళ్ళు అవమానంతో ఏం చేయలేక ట్రిపుల్ ఏ మసాలా కంపెనీని మూసేస్తారు. ఎవరికి ఏ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఈ పౌడర్ వాళ్ళ మసాలాలో మిక్స్ చేయి. అసలు ఎలా వస్తాయి మేడం మీకు ఇలాంటి ఐడియాలు? దేన్నైనా బాగు చేయాలంటే టైం పడుతుంది, కానీ పాడు చేయాలంటే ఎంతసేపు వనజాక్షి? నిజమే మేడం, డబ్బులు సంపాదించడం కష్టం గానీ ఖర్చు పెట్టడం చాలా ఈజీ. జాగ్రత్త, ఏం ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా పని పూర్తి చేయి. అలాగే మేడం. రేపు కలుద్దాంలే. అది మరి ఏంటి వనజాక్షి, వెళ్ళవా? అంటే మేడం, నీ చేతిలో డబ్బు పడితే కానీ నువ్వు కాలు కదపలేవు కదా. మొక్కకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది. అలాగే ఈ వనజాక్షికి చేతిలో డబ్బు పెడితేనే పని జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం, నేను ఈ పనిలో ఉంటానే. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ కండక్టింగ్ లైవ్ రియాలిటీ వంటల ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ట్రిపుల్ ఏ మసాలా గురించి పబ్లిక్ నుంచి జెన్యూన్ రివ్యూస్ తీసుకోవడం కోసం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. అందరూ చూస్తూ ఉండండి. సుబ్బలక్ష్మి గారు రండి, మీరు కూడా రండి. మేము రావాలా? మీరు తర్వాత. అలాగే. మీరు ఇది చూడండి, అదిరిపోయింది, అద్భుతంగా ఉంది.
చాలా బాగుంది, అదిరిపోయింది. ఇక నుండి మా వంటల్లో మీ త్రిబుల్ ఏ మసాలాలే వాడతాం. మీరు కూడా తీసి అక్కడ పెట్టండి. అక్క, వదిన, మీరు రండి. స్టార్ట్ చేయండి. చండాలంగా ఉందని అందరూ మొత్తుకుంటారు. జ్యోతి గారు, కల్పన గారు, ఇలా రండి. అలాగే. మీరు నాన్ వెజ్ తింటారు కదా? నేను నాన్ వెజే తింటాను. సూపర్. మీలాంటి వాళ్ళ కోసమే ట్రిపుల్ ఏ చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ ప్రాన్స్ మసాలాలు ఉన్నాయి. ట్రిపుల్ ఏ చికెన్ మసాలాతో చేసిన చికెన్ కర్రీ టేస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్, చాలా బాగుంది. ఎలా ఉందండి? చాలా బాగుందండి, చాలా బాగుంది. నా లైఫ్ లో ఇంత టేస్టీ నాన్ వెజ్ కర్రీ తినలేదు అసలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా వదిన గారు గుమగుమలాడే ఫిష్ కర్రీ చేశారు. దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. తీసుకోండి. సూపర్. సూపర్ గా ఉందా? అదేంటి? ఇది గనక వేసి మా ఆయనకు వండి పెడితే అస్సలు వదిలిపెట్టరు. ఆయన పొట్ట డబుల్ అవుతుంది. ఏంటి అందరూ చిచ్చి అంటారనుకుంటే సూపరు, అదుర్సు, అద్భుతం అంటున్నారు. నిజం చెప్తున్నారా లేదా నాలాగా టీవీలో కనపడతామని యాక్టింగ్ చేస్తున్నారా? ఇప్పుడు మా అక్క వదిన చేసిన రెసిపీస్ ని నేను కూడా టేస్ట్ చేస్తాను. సూపర్ గా ఉంది వదిన. ఇప్పుడు మా అక్క చేసిన చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం. సూపర్ గా ఉందక్క. ట్రిపుల్ ఏ మసాలాతో చేసిన ఏ కర్రీ అయినా అద్దరిపోతుంది. నేను చేసింది నాకే నచ్చదు, వీళ్ళంటే సూపర్ బంపర్ అంటున్నారు. టేస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేస్తాను.
భలే ఉంది. అసలు నేనేనా వండింది? ఐశ్వర్య నాకేం పొడిచ్చింది? అది కలిపితే వంటలన్నీ పాడైపోతాయని చెప్పింది. తీరా చూస్తే ఇంత రుచిగా ఉన్నాయే. ఈ విషయం వెంటనే ఆవిడికి ఫోన్ చేసి చెప్పాలి. మా ట్రిపుల్ ఏ మసాలాతో చేసిన రెసిపీస్ ఎంత రుచిగా ఉన్నాయో స్వయంగా పబ్లిక్ ఇచ్చిన రివ్యూ మీరే చూశారు కదా. అన్ని వంటకాలు అదిరిపోయాయి. మేం చెప్పడం కాదు, ఒక్కసారి ట్రిపుల్ ఏ మసాలాతో కర్రీ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ట్రిపుల్ ఏ మసాలా వెరీ టేస్టీ మసాలా అని. చెప్పు. మేడం, మీరు చేసిన ప్లాను ఫెయిల్ అయింది మేడం.